Proverbs chapter 10 verse 17. He who rejects reproof leads others astray. గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును. ఎవరైనా సరే ఎవరినైనా సరే అంతటి వాళ్ళనైనా సరే తప్పు చేస్తూ ఉన్నారు అని తెలిసినప్పుడు మన వెల్విషర్స్ లేదా మన బాగు కోరేటటువంటి వ్యక్తులు మనల్ని గద్దిస్తే దానికి మనం లోబడి సరిచేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం త్రోవ తప్పిపోకుండా దేవుని మార్గంలోనే ఉంటాము. దేవుడు అనేక మంది ద్వారా మనల్ని సరిచేయటానికి ఇష్టపడతారు. అలాంటప్పుడు ఆ గద్దింపు అనేది మనం తప్పు చేస్తుంటే వాళ్ళు సరిచేశారా లేదా రైట్ చేస్తుంటే చెప్తున్నారా గ్రహించుకోవాలి. మనం తప్పు చేస్తూ ఉన్నప్పుడు మనల్ని సరిదిద్దారనుకోండి, అది దేవుడే స్వయంగా ఆయన దిగొచ్చి మనకు చెప్పరు కాబట్టి ఇతరుల ద్వారా మనకు చెప్పించారని జ్ఞానం గలవారు అర్థం చేసుకొని గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును, లోబడివాడు త్రోవలో ఉండును అని అర్థం అన్నమాట. మనం దేవుని త్రోవలోనే ఉండాలి అంటే మరి దేవుడు మనల్ని సరిచేయడానికి ఇష్టపడినప్పుడు మనం సరిచేసుకునేవారుగాను లోబడివారుగాను ఉండాలి అని ఈ వర్స్ యొక్క మీనింగు.